అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనగనగా ఒక ఊరిలో హెన్రీ అని ఒక 18 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. అతడికి 13 సంవత్సరాల చెల్లెలు ఉండేది. తన పేరు మైరా. మైరా చాలా అల్లరిపిల్ల, ఎంతో చలాకీగా ఉండేది. ఎప్పుడూ సరదాగా ఉంటూ ఉండేది. హెన్రీ అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. ఆ రోజు నుంచి హెన్రీని మైరాన్ చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సాయంగా ఉండేవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళైనా సరే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండేవాళ్ళు. హెన్రీ ఇంటింటా పరుగులు తీస్తూ న్యూస్ పేపర్ వేస్తూ డెలివరీ ఇస్తూ అలా పార్ట్ టైం జాబులు చేస్తూ తను చదువుకుంటూ తన చెల్లెల్ని చదివిస్తూ ఉండేవాడు. ఒకరోజు డెలివరీకి వెళ్తూ తన చెల్లెల్ని కూడా తీసుకుని వెళ్తాడు. పార్సల్ తీసుకున్న తర్వాత చెల్లెలు మైరా హెన్రీతో ఇలా అంటుంది, అన్నయ్య, ఈ పార్సల్ని నువ్వు ఎంత సమయానికి అక్కడికి చేర్చగలవు? నువ్వే చెప్పు, ఎంత టైంకి డెలివరీ చేయాలి? నార్మల్గా అయితే అక్కడికి వెళ్ళటానికి 10 నిమిషాలు పడుతుంది. నువ్వు 10 నిమిషాల్లో అది ఇచ్చేసి రాగలవా అని అంటుంది. అది విన్న హెన్రీ సరే అని తల ఊపి వెంటనే పరిగెత్తుకుంటూ 10 నిమిషాల్లో ఆ డెలివరీ ఇచ్చేసి మైరా దగ్గరికి వస్తాడు. అది చూసిన మైరా, హే అన్నయ్య, నువ్వు సూపర్, మా అన్నయ్య సూపర్ హీరో అని పొగుడుతుంది. అలా వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు. మైరా ఆనందం కోసం హెన్రీ రోజు ఫాస్ట్గా డెలివరీ ఇచ్చేసి వచ్చేవాడు. అలా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళు. ఒకరోజు మైరా ముక్కులో నుంచి రక్తం రావటంతో హెన్రీ మైరాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమెకి నాసల్ ట్యూమర్ ఉంది అని నిర్ధారించారు. డాక్టర్ హెన్రీతో, లుక్ హెన్రీ, మీ చెల్లెలికి నాసల్ ట్యూమర్ ఉంది, కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. అది ఫస్ట్ స్టేజ్. సో వెంటనే ట్రీట్మెంట్ చేసి ఆ ట్యూమర్ని పూర్తిగా తొలగించవచ్చు. కానీ దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. అది విన్న హెన్రీకి ఏం చేయాలో అర్థం కాదు. హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదామంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ధనవంతులు లేరు. అలా ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ రోడ్డుపైనే కూర్చుంటాడు. ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ, అమ్మా, నాన్న, మీరు పోతూ పోతూ మైరా బాధ్యత నాకే ఇచ్చెళ్లారు, కానీ నేను తన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నాలాంటి పేద అన్నయ్యకి చెల్లెలుగా పుట్టినందుకు తను అక్కడ హాస్పిటల్లో ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన దగ్గరికి ఎగురుకుంటూ ఒక పాంప్లెంట్ పేపర్ వస్తుంది. ఆ పాంప్లెంట్లో 500 మీటర్ల పరుగు పోటీ గురించి ఉంది. ఆ రేస్లో గెలిచిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ. అది చూసిన హెన్రీకి తన చెల్లెల్ని మళ్లీ బ్రతికించుకోగలను అనే నమ్మకం వస్తుంది. ఆకాశంలో చూస్తూ, నా చెల్లెల్ని బ్రతికించుకోవడం కోసం ఇంకో ఛాన్స్ ఇచ్చారా డాడ్? ఇన్ని రోజులు నా చెల్లెల ఆనందం కోసం పరిగెత్తాను, ఇప్పుడు తనని బ్రతికించుకోవడం కోసం పరిగెడతాను అని మనసులో అనుకుని వెంటనే ఆ రేస్కి తన పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఒక వాచ్మెన్ రేస్లో పాల్గొనడానికి వచ్చే వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటూ ఉంటాడు. హెన్రీ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, ఈ రేస్లో నేను పాల్గొంటాను సార్, ప్లీజ్ నా పేరు రాసుకోండి సార్ అని అడుగుతాడు. దానికి ఆ వాచ్మెన్, రాసుకుంటాను కానీ నీ దగ్గర స్పోర్ట్స్ షూ ఉన్నాయా? లేవు సార్. లేకుంటే ఎట్లా బాబు, స్పోర్ట్స్ షూ కంపల్సరీ. లేదు సార్, రేస్ స్టార్ట్ అయ్యే లోపు నేను స్పోర్ట్స్ షూస్ తెచ్చుకుంటాను సార్, ప్లీజ్ సార్ నా పేరు రాసుకోండి అని బ్రతిమాలుతూ ఉంటాడు. అది విన్న వాచ్మెన్, నిన్ను చూస్తే మంచి పిల్లాల్లా కనిపిస్తున్నావు. సరే, నీ పేరైతే రాస్తున్నా, రేపు రేస్లో స్పోర్ట్స్ షూ లేకుండా మాత్రం లోపలికి రాకూడదు అని చెప్పి హెన్రీ పేరు నమోదు చేసుకుంటాడు. దాంతో హెన్రీ అతడికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న 3 ఆకతాయి కుర్రాళ్ళు వింటారు. అందులో ఒకడు, రే, వీడే రెగ్గా డెలివరీ బాయ్, వీడు గాని రేస్లో పాల్గొంటే పక్కా ప్రైజ్ మనీ వీడికే, ఎట్లాగైనా వీడిని ఈ రేస్లోకి ఎంటర్ కాకుండా చూడాలి అని అంటాడు. అలా ఆ 3 ప్లాన్ చేసుకుని హెన్రీని ఫాలో అవుతూ ఉంటారు. హెన్రీ తను ఎన్నో రోజులుగా దాచుకున్న డబ్బులన్నీ పోగు చేసి స్పోర్ట్స్ షూ కొంటాడు. కొని స్పోర్ట్స్ షాప్ లో నుంచి బయటికి వస్తూ ఉండగా ఆ 3 ఆకతాయి కుర్రాళ్ళలో ఒకరు హెన్రీ దగ్గర నుంచి ఆ స్పోర్ట్స్ షూ లాక్కొని పరిగెడతారు. అది చూసిన హెన్రీ ఆ కుర్రాన్ని వెంబడిస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు పరిగెడుతూ పరిగెడుతూ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆగుతాడు. హెన్రీ వాణ్ణి పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా మిగతా 2 కలిసి
హెన్రీని కొడుతూ ఉంటారు. హెన్రీ ఎలాగైనా ఆ షూ కోసం వస్తూ ఉండగా ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ కుర్రాడు ఆ షూస్ ని బ్రిడ్జ్ మీద నుంచి నదిలోకి విసిరేస్తాడు. అది చూసిన హెన్రీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తను కూడా షూస్ కోసం బ్రిడ్జ్ నుంచి కిందికి దూకుతాడు. అది చూసిన ఆ ముగ్గురు కుర్రాళ్ళు షాక్ అవుతారు. ఎక్కడ హెన్రీ చనిపోతాడేమో అని అనుకుని ముగ్గురు హెన్రీని కాపాడడానికి నదిలోకి దూకుతారు. అలా ఎంతో ప్రయత్నం తర్వాత హెన్రీని తన షూస్ ని ఒడ్డుకు తీసుకుని వస్తారు. ఒడ్డుకు తీసుకొచ్చిన హెన్రీని ఆ ముగ్గురు ఎందుకిలా చేశావు అని అడుగుతారు. దానికి హెన్రీ తన పరిస్థితి గురించి మొత్తం వాళ్ళకి చెప్తాడు. అది విన్న వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి. వాళ్ళు హెన్రీతో ఇలా అంటారు, ఈ రేస్లో మనం నలుగురం పరిగెడదాం. నలుగురిలో ఎవ్వరు గెలిచినా ఆ డబ్బుతో మన చెల్లెలి మైరాకి ట్రీట్మెంట్ చేపిద్దాం, సరేనా అని చేతులు కలుపుతారు. అలా వాళ్ళందరూ రేస్లో పాల్గొంటారు. ఆ రేస్లో గెలిచిన డబ్బుతో మైరాకి ట్రీట్మెంట్ చేపిస్తారు. అలా ఇన్సిడెంట్తో మైరాకి ఒక్కరు కాదు 4 అన్నయ్యలు దొరికారు.